నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన చందమామ కథ పేరు బెడిసిన షరతు. ఒక చిన్న గ్రామంలో శేషయ్య అని కటిక పేద రైతు కూలి ఉండేవాడు. అతను పొలం పనులలో ఎంత శరీర కష్టం చేసినా తిండికి బట్టకు పోగా వెనక వేసుకుందుకు ఏమీ మిగిలేది కాదు. అందుచేత శేషయ్య పట్నం వెళ్ళి కష్టపడి పనిచేసి కాస్త డబ్బు మిగుల్చుకుని తన గ్రామంలో కాస్త భూమి కొనుక్కుని స్వతంత్రంగా బతుకుదామనుకున్నాడు. శేషయ్య పట్నం చేరి కనిపించిన వాళ్ళనల్లా పని అడిగాడు. కానీ ఎవ్వరూ ఇవ్వలేదు. ఏం చెయ్యటానికి పాలుపోక ఒక కోమటి దుకాణం ముందు కూర్చున్నాడు. దుకాణదారైన శెట్టి బయటకు వచ్చి, ఎవరవు నువ్వు అని శేషయ్యను అడిగాడు. తనది ఫలానా గ్రామమని, పని కోసం పట్నం వచ్చానని, ఎక్కడా పని దొరకలేదని చెప్పాడు శేషయ్య. శెట్టికి పనివాడు కావాలి, కానీ ఆయన పెట్టే నిబంధనలకు తట్టుకోలేక కుదిరిన ప్రతి పనివాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ పల్లెటూరివాడు అమాయకుడిలాగున్నాడు. కొంతకాలమైనా నిలకడగా ఉంటాడేమోనని శెట్టికి అనిపించింది. దానితో, ఒరే అబ్బి, మాకు ఇంటి పని దుకాణంలో పని చెయ్యటానికి ఒక మనిషి కావాలి. నిలకడగా ఉండి 1 సంవత్సరం పాటు పని చేస్తావా అని శేషయ్యను అడిగాడు. ఏమిస్తారు అడిగాడు శేషయ్య. సంవత్సరానికి 200 రూపాయలు ఇస్తాను. 2 పూటల విస్తరి నిండా అన్నం పెడతాను. మధ్యలో నువ్వు పని మానితే నీకు జీతం ఏమీ ఇవ్వను. నేనే నిన్ను మధ్యలో పంపదలిస్తే రెట్టింపు జీతం ఇచ్చి మరీ పంపుతాను. ఈ షరతు నీకు ఒప్పందమైతే పనిలోకి రా అన్నాడు శెట్టి. ఈ షరతుకు శేషయ్య సంతోషంగా ఒప్పుకున్నాడు. పొద్దున్నే లేవడము, కసువు ఊడ్చడము, చెట్లకు నీరు పొయ్యటము, శెట్టి భార్య ఇంటి పని చేసుకునే సమయంలో పిల్లల్ని ఆడించటము, ఆ పైన దుకాణానికి వెళ్ళి శెట్టిని భోజనానికి పంపి ఆయన వచ్చే వరకు దుకాణంలో బేరసారాలు సాగించి ఆయన తిరిగి వచ్చాక ఇంటికి తాను వెళ్ళి భోజనం చెయ్యటం, ఇది రోజంతా శేషయ్య పని. మొదటి రోజు శేషయ్య ఈ పనులన్నీ ముగించి విస్తరి వేసుకుని భోజనానికి కూర్చునేసరికి శెట్టి భార్య ఒక చిన్న పళ్ళెంలో కొద్దిగా పొడన్నం తెచ్చి విస్తరి నిండా అన్నం జల్లి పచ్చడి వేసి వెళ్ళిపోయింది. శేషయ్య నిర్ఘాంతపోయి మళ్ళీ అన్నం అడగడానికి సిగ్గుపడి ఆ అన్నమే ఊడ్చుకుని 2-3 ముద్దలు చేసుకుని తిని తిరిగి పనిలోకి వెళ్ళాడు. 2-3 రోజులు ఇలాగే గడిచాక శేషయ్య శెట్టితో, అయ్యగారు, భోజనం చాలటం లేదు అన్నాడు. శెట్టి ఉగ్రుడైపోయి, నేను షరతు ప్రకారం విస్తరి నిండా అన్నం పెడుతున్నాను. ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళు అన్నాడు. శేషయ్యకు శెట్టి మీద చాలా కోపం వచ్చింది. షరతు ప్రకారం తాను చెయ్యగలది చెయ్య నిశ్చయించాడు. అతను తెల్లవారుజామునే లేచి ఇటు కసువు అటు, అటు కసువు ఇటు చిమ్మి అంటుగిన్నెలను సొట్టలు పోగొట్టి మసి వదలకుండా తోమాడు. తరువాత పిల్లల్ని ఆడించడానికని దూరం తీసుకుపోయి వాళ్లను గతుకుల నేలలో పరిగెత్తనిచ్చాడు. చిన్నపిల్లవాడు పడిపోయి ఏడుస్తూ ఉంటే పిల్లలను ఇంటికి తీసుకొచ్చి, అమ్మగారు, పిల్లలు ఏడుస్తున్నారు అని చెప్పాడు. అయ్యో, నా చేతిలో పని ఇంకా కాలేదు, కొంచెం సేపు ఆడించు అంటూ శెట్టి భార్య పిల్లలకు ఏవో తినుబండారాలిచ్చి పంపింది. శేషయ్య వాళ్లను అవతలకు తీసుకుపోయి వాళ్ల చేతుల్లో ఉన్న తినుబండారాలు తానే తినేశాడు. తర్వాత వాళ్లను శెట్టి భార్యకు అప్పగించి దుకాణానికి పోయి శెట్టిని భోజనానికి పంపి కొట్టు మీద కూర్చుని అక్కడ తినదగినవన్నీ తలా కాస్త నోట్లో వేసుకుని దుకాణానికి వచ్చే బేరగాళ్లకు తక్కువ ధరకు ఎక్కువ వస్తువులు ఇచ్చాడు. శెట్టి భోజనం చేసి
ఇంటి నుంచి దుకాణానికి రాగానే శేషయ్య ఇంటికి వెళ్ళి 3 విస్తరాకులు కలిపి ఒకే విస్తరిగా కుట్టి తెచ్చుకుని భోజనానికి కూర్చున్నాడు. శెట్టి భార్య ఆ విస్తరి చూసి ఏమీ అనలేక విస్తరి నిండా అన్నం రాల్చింది. శేషయ్య ఆ అన్నం తిన్నంతా తిని మిగిలినది వీధిలో ఉన్న కుక్కలకు వేశాడు. ఆ సాయంకాలం శెట్టి భార్య శెట్టితో శేషయ్య విస్తరి మాట చెప్పింది. ఆ రాత్రి శెట్టి శేషయ్య భోజనానికి కూర్చున్నప్పుడు ఇంత పెద్ద విస్తరి నిండా అన్నం పెట్టం అన్నాడు. మీ షరతులో విస్తరి పెద్ద చిన్న అన్న మాట లేదు కదా, కావలిస్తే నలుగురిని పిలిచి అడుగుదాం అన్నాడు శేషయ్య. నలుగురికి ఈ విషయం తెలిస్తే తన పని నగుబాటు అవుతుందని శెట్టి ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నాడు. శేషయ్య ఉదయం పూట తోటకు నీరు పోసేటప్పుడు ఒక బొక్కెన నీరు తీసుకుని చిన్న లోటాతో అన్ని మొక్కలకు నీరు పోస్తూ వచ్చాడు. అందుచేత నీరు చాలక తోటంతా క్రమంగా ఎండిపోయింది. చెట్లు ఎండుమొహం పట్టాయి, నువ్వు నీళ్లు పొయ్యటం లేదా అని యజమాని అడిగితే శేషయ్య మొక్కల మొదళ్లలో తడిని చూపించాడు. శెట్టికి శేషయ్య చేసే పని చాలా ఇబ్బందిని కలిగించింది. కానీ అతన్ని పంపేయాలంటే నెల అయినా పూర్తి కాకుండానే 400 రూపాయలు ఇచ్చుకోవాలి. అందుచేత శెట్టి ఇరుకున పడి ఏమీ చెయ్యలేక ఊరుకున్నాడు. ఇంతలో శెట్టి బావమరిదికి పెళ్లి సంప్రదింపులు జరుగుతూ ఉంటే అత్తగారి ఊరు నుంచి పిలుపొచ్చింది. శెట్టి తనతో పాటు శేషయ్యను కూడా బయలుదేరదీశాడు. శెట్టి భార్య తన భర్తకు కుడుములు చిత్రాన్నము మూటగట్టి శేషయ్యకు పచ్చడి చెద్దన్నం కట్టి ఇచ్చింది. ఇద్దరూ పొద్దున్నే బయలుదేరారు. శెట్టి గుర్రం సవారీ అయ్యాడు. శేషయ్య కాలినడకన వెనకగా బయలుదేరాడు. వెనకగా వస్తున్న శేషయ్య శెట్టి మూటలో నుంచి కుడుములన్నీ తినేశాడు. మధ్యాహ్నానికి వాళ్ళు ఒక చెరువు దగ్గరకు చేరారు. శెట్టి కాళ్ళు చేతులు కడుక్కోవటానికి వెళ్ళినప్పుడు శేషయ్య శెట్టి మూట విప్పి గుర్రం ముందు వేసి ఎటో చూస్తూ నిలబడ్డాడు. శెట్టి తిరిగి వచ్చి, అయ్యో పాడుగుర్రం నా కుడుములన్నీ తినేసింది అని దిగులు పడ్డాడు. పోనీలండి, నా మూట నుంచి ఇద్దరము తిందాం అన్నాడు శేషయ్య. ఊరి అప్రాచ్యుడా, అదెలారా నేను తినేది అని శెట్టి చిర్రుగుర్రులాడాడు. అప్పుడు శేషయ్య శెట్టితో, అయ్యగారు, నేను గుర్రం మీద ముందుగా మీ అత్తగారి ఊరు వెళ్ళి మీకు భోజనంతో సహా అన్ని ఏర్పాట్లు చెయ్యమని చెప్పి తిరిగి వస్తాను అన్నాడు. శెట్టి సరేనన్నాడు. శేషయ్య గుర్రం మీద శెట్టి అత్తవారింటికి వెళ్ళి శెట్టి మామగారితో, మా అయ్యగారు వస్తున్నారు, వారు కొద్దిగా జబ్బు పడ్డారు, పథ్యంగా ఉన్నారు, పాత కొర్రబియ్యపు అన్నము పాత చింతకాయ పచ్చడి తింటారు, మీ మాట తీసివేయలేక వస్తున్నారు, ఈ మాట చెప్పమని నన్ను పంపారు అని చెప్పాడు. శెట్టి మామగారు ఈ వార్త విని చాలా బాధపడ్డాడు. శేషయ్య వెనక్కు తిరిగి వెళ్ళి శెట్టిని కలుసుకుని, మీ అత్తగారింట మీకోసం బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్పాడు. శెట్టి అత్తవారిల్లు చేరగానే అందరూ ఆయన ఆరోగ్యం గురించి అడిగేవారే. అదేమిటో అర్థం కాక శెట్టి మౌనంగా ఉండిపోయాడు. తరువాత భోజనానికి కూర్చుంటే పాత కొర్ర అన్నము చింతకాయ పచ్చడి వేశారు. అది కూడా శెట్టికి అర్థం కాలేదు. కానీ ఆకలి మీద ఉండి అదే తినేశాడు. దాని ఫలితంగా రాత్రికి అతనికి కడుపులో గుడగుడ ఆరంభమై అతిసారం చేసి నీరసం పట్టుకున్నది. శేషయ్య పక్కనే ఉండి, రాకరాక వచ్చిన అల్లుడికి చేసే మర్యాద ఇదేనా అని రోషం ఎక్కించాడు. శెట్టికి పౌరుషం వచ్చి వచ్చిన పని చూడకుండా అత్తవారింట ఎవ్వరికీ ఏమీ చెప్పకుండానే ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాడు. పట్నం కొద్ది దూరంలో ఉండగానే శెట్టి, ఒరే శేషయ్య, నువ్వు త్వరగా వెళ్ళి మీ అమ్మగారితో నేను వస్తున్నానని స్నానానికి వేడి నీళ్ళు
వేడివేడిగా భోజనము తయారు చేయించమని చెప్పు అన్నాడు. శేషయ్య పరుగు పరుగున శెట్టిగారి భార్య వద్దకు వెళ్ళి ఏడుస్తూ, అమ్మా, అయ్యగారికి గాలి సోకింది, మీరు ఆయనను చీపురు కట్టతో కొట్టాలిట అని చెప్పాడు. శెట్టి భార్య భయపడి చేసేది లేక సరేనన్నది. శేషయ్య లబోదిబోమంటూ శెట్టిని కలుసుకుని, అయ్యగారు ఏం చెప్పమన్నారు, మనం బయలుదేరగానే అమ్మగారికి గాలి సోకిందిట, ఇల్లంతా అల్లకల్లోలంగా ఉన్నది, మీరు వచ్చి చీపురు కట్టతో కొడితే గాని దెయ్యం వదిలిపోదుట అని చెప్పాడు. శెట్టి ఆ మాట నమ్మి ఇంటికి వచ్చి తన భార్యను చీపురు కట్టతో కొట్టనారంభించాడు. ఆమె కూడా తన భర్తను చీపురు కట్టతో కొట్టసాగింది. ఈ చీపురు కట్టల యుద్ధం చూసి ఇరుగు పొరుగు వాళ్ళు దీనంతటికీ కారణమేమిటి అని అడగ్గా శేషయ్య చేసిన మోసమంతా బయటపడింది. అవును, ఈ కుట్ర నాదే, పేదవాళ్ల ఆకలి బాధ ఎలాంటిదో తెలిసి రాగలందులకు ఈ విధంగా చేశాను అని శేషయ్య జరిగిందంతా అక్కడ చేరిన పెద్ద మనుషులకు చెప్పాడు. ఊరి పెద్దలు శెట్టిని గట్టిగా చీవాట్లు పెట్టారు. శెట్టి శేషయ్యను పంపించడానికి నిశ్చయించుకుని 400 రూపాయలు ఇచ్చేశాడు. శేషయ్య ఆ డబ్బుతో తన గ్రామానికి తిరిగి వెళ్ళి కొద్దిగా పొలం కొనుక్కుని పెళ్లి చేసుకుని పొలం పని చేసుకుంటూ సుఖంగా జీవించాడు. ఇక్కడితో ఈ చిన్న కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్, మంచి కథలు వినడానికి తప్పకుండా అనగనగా ఒక కథ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.